వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ తగ్గేదేలే అంటూ సంచలనం సృష్టించడమే కాదు, ఏకంగా చరిత్రనే తిరగరాసేశాడు. బాహుబలి 2 రికార్డును క్రాస్ చేసి దంగల్ రికార్డును బద్దలు కొట్టాలి, నెంబర్ 1 ప్లేస్లో నిలవాలని దూసుకెళ్తున్నాడు. సౌత్లో పుష్పరాజ్ స్పీడ్ తగ్గింది, కానీ నార్త్లో ఇంకా స్పీడ్ తగ్గలేదు. వీకెండ్ అయితే రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. ఇక న్యూ వర్షన్తో దంగల్ రికార్డును క్రాస్ చేసేట్టే ఉన్నాడు పుష్పరాజ్. అంతా బాగానే ఉంది. మరి పుష్పరాజ్ నెక్స్ట్ ఏంటి? సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు? అసలు ఏ తరహా మూవీ చేయనున్నాడు? లెట్స్ వాచ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో చిత్రాలు వచ్చాయి. ఈ 3 సినిమాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 4వ సారి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. గుంటూరు కారం సినిమా విషయంలో త్రివిక్రమ్ పై చాలా విమర్శలు వచ్చాయి. అందుకని ఈసారి ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేలా, విమర్శలకు చెక్ పెట్టేలా, ఎవరు ఊహించని విధంగా ఉండేలా కథను రెడీ చేశాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ క్రేజీ మూవీ ఎలా ఉండబోతుందంటే రామాయణం టచ్ ఉండే కథ అని తెలిసింది. ప్రస్తుతం టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. త్రివిక్రమ్ ఫైనల్ చేసిన తర్వాత బన్నీతో సిట్టింగ్ ఉందంట. ఆ తర్వాత స్టోరీ బోర్డ్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, సెలెక్షన్స్, ఇలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో స్పీడ్ పెంచుతున్నారని తెలిసింది. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. త్రివిక్రమ్ కు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. మరి ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందంటే ఏప్రిల్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.